ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్రాజ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల జీవన పరిస్థితులు దుర్భంగా ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చోటా బగాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ శిశువును ఆసుపత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న వీడియో వైరల్గా మారింది. పీకల్లోతు నిలిచి ఉన్న వరద నీటిలో దంపతులు తమ చిన్నారిని తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ప్రభుత్వం సాయం చేయకపోవడం, ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని కాపాడుకోవడానికి కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఆడంబరాల కోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేసే యోగి ప్రభుత్వం ప్రజల గురించి మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని విమర్శలు గుప్పించారు. ధనవంతులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే రక్షణ చర్యలు తీసుకుంటారా? పేద ప్రజల దుస్థితి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రయాగ్రాజ్ అభివృద్ధికి 20,000 కోట్లు ఖర్చు చేసినట్లు యోగి ప్రభుత్వం చెప్పిందని, ఆ అభివృద్ధి ఇదేనా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అవినీతి అనే లోతైన గుంతలో చేరిన ఈ వరద నీరే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, చీకటి వ్యవహారాలను బయటపెడుతోందని అన్నారు. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజు, జలౌను, ఐరోయా, చిత్రకూట్లలో సహా 14 జిల్లాలు ప్రభావితం అయినట్లు అధికారులు తెలిపారు.